అనగనగా ముగ్గురు శత్రువులు, అందులో ఒకళ్ళు మరీ బలవంతులు. మరి ఆ పొలిటికల్ పార్టీకి పోటీ ఇచ్చేదెవరు? మేమంటున్నాయి మిగిలిన ఆ రెండు పార్టీలు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటోంది కాంగ్రెస్. సో ఆల్టర్నేటివ్ తామే అనేది కాంగ్రెస్ వ్యూహం. నో మజ్లిస్తో చట్టాపటాలు వేసుకుని తిరిగే బీఆర్ఎస్తో మేమేలా కలుస్తాం, ఆ మాత్రం మీకు తెలియదా ఖర్గేజీ అంటున్నారు అమిత్ షా. కాబట్టి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అంటోంది షా స్ట్రాటజీ. ఎస్, ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ చెస్ బోర్డు మీద వేగంగా పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్కు ప్రత్యర్థులను తామే అని చెప్పుకోవడానికి బీజేపీ కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి, వ్యూహాలు మారుస్తున్నాయి, ఎత్తులకు పై ఎత్తులేస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ ఖర్గే ఎస్టాబ్లిష్ చేద్దామనుకున్న పాయింట్ను ఇంకా బలమైన పాయింట్ తోటి తిప్పికొట్టారు అమిత్ షా. అటాక్ బీఆర్ఎస్ వయా మజ్లిస్ అనే స్ట్రాటజీని ఫాలో అయ్యారు షా. రాజకీయమంటేనే చదరంగం లాంటిది. ఎత్తులు పై ఎత్తులతో ప్రత్యర్థిని చిత్తు చేయాలి. తెలంగాణ పొలిటికల్ చెస్ బోర్డు మీద ఇప్పుడు అదే జరుగుతోంది. బలంగా ఉన్న అధికార బీఆర్ఎస్ ని ఢీకొట్టడానికి, ప్రజల మనసుల్లో పాగా వేయడానికి కాంగ్రెస్ బీజేపీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ కి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నాయి. దానికోసం కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఒకటే అని బీజేపీ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులకు తామే దిక్కని దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నాయి బీజేపీ కాంగ్రెస్లు. బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒకటే, సో మాకు ఓటేయండి. బీఆర్ఎస్కి బీజేపీ ఆల్టర్నేటివ్ కాదు, మేము మాత్రమే ప్రత్యామ్నాయం అంటోంది కాంగ్రెస్. చేవెళ్ల సభలో ఇదే పాయింట్ని బలంగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించారు ఖర్గే. దానికి బలం చేకూర్చడానికి ఎగ్జాంపుల్స్ని కూడా జోడించారాయన. తన వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒకటే అని చేవెళ్లలో జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జనలో నొక్కి వక్కానించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీజేపీ బీఆర్ఎస్ల మధ్య స్నేహం ఉందన్నారు. వాళ్ళిద్దరూ రహస్య మిత్రులే అని విమర్శించారు. మోదీని గద్దెదించేందుకు సెక్యులర్ పార్టీలన్నీ ఏకమయ్యాయన్నారు. అంతేకాదు బీజేపీ సపోర్టుగా ఉన్న కేసీఆర్ని గద్దెదించాలన్నారు ఖర్గే. బీజేపీని గద్దెదింపడానికి దేశంలో 26 సెక్యులర్ పార్టీలు ఏకమైతే బీఆర్ఎస్ మాత్రం ఎందుకు కలిసి రావడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ కురువృద్ధుడు. आज हम देश में सब एक होकर 26 पार्टी मिलके एकजुट होके जो बीजेपी की सरकार सेंट्रल में है, मोदी जी की सरकार है, इसको निकालने के लिए हम पूरे तैयार हो गए हैं। लेकिन ये तुम्हारे तेलंगाना वाले लोग, केसीआर एक मीटिंग को नहीं आए और कभी ये भी नहीं पूछे कि भाई मोदी को हटाने के लिए, बीजेपी को हटाने के लिए हम सब सेक्युलर पार्टी एक होंगे, कभी नहीं कहा। यहां तो सेक्युलर पार्टी बोलते हो, लेकिन वहां बीजेपी के साथ अंदर से साठगांठ करते हो। ఖర్గే వంత అయిపోయింది. ఇప్పుడు షా రంగంలోకి దిగారు. ఖర్గే పాయింట్ టు పాయింట్ ఖండించారు అమిత్ షా. బీఆర్ఎస్ కాంగ్రెస్లు దొందే అన్నారు. తమకు బీఆర్ఎస్ తో ఫ్రెండ్షిప్ ఎలా ఎందుకుంటుంది అని ప్రశ్నించారు. దీనిలో భాగంగా బీఆర్ఎస్ తో బీజేపీ కలవడానికే ఛాన్సే లేదనే పాయింట్ని బలంగా ఎస్టాబ్లిష్ చేశారు అమిత్ షా. అది జనం మెదళ్లలోకి ఎక్కేందుకు ఉదాహరణలు కూడా గుప్పించారు. తన మాస్టర్ స్ట్రాటజీలో భాగంగా గులాబీ పార్టీని ఢీకొట్టి తెలంగాణలో అధికారంలోకి వస్తామంటున్నారు షా. మజ్లిస్కి తమ పార్టీ ఎంత దూరమో దానికి మిత్రపక్షమైన బీఆర్ఎస్కి కూడా అంతే దూరం అంటూ జనం హృదయాల్లోకి దూసుకెళ్లేలా డైలాగులు సంధించారు అమిత్ షా. ఓవైసీతో కుమ్మక్కైన కేసీఆర్ సర్కార్ పతనం ప్రారంభమైందన్నారు షా. यहाँ पर जो जुल्मी, अत्याचारी, करप्ट और ओवैसी के साथ बैठी हुई केसीआर की सरकार की उल्टी गिनती शुरू हो चुकी है. ఓవైసీతో కలవడం ద్వారా తెలంగాణ యువత కలల్ని కేసీఆర్ కల్లలు చేశారంటూ ఆరోపించారు అమిత్ షా. 8-9 साल से ओवैसी के साथ बैठकर आपने तेलंगाना मुक्ति संग्राम के सारे स्वतंत्र सेनानियों के स्वप्नों को चूर चूर करने का काम बीआरएस पार्टी ने किया है.
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు అమిత్ షా. खम्मम वालों, मेरी बात याद रखना, चुनाव नजदीक है, केसीआर जा रहे हैं और तेलंगाना में पूर्ण बहुमत की भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है. అటాక్ బీఆర్ఎస్ వయా మజ్లిస్ అనే స్ట్రాటజీని ఫాలో అయ్యారు అమిత్ షా. మజ్లిస్ ని బద్ధశత్రువుగా పరిగణించే తాము దాని మిత్రపక్షమైన బీఆర్ఎస్ తో ఎలా కలుస్తాం, ఆలోచించండి తెలంగాణ ప్రజలారా అంటున్నారు కేంద్ర హోంమంత్రి. మా శత్రువుకు మిత్రుడు మాకు కూడా శత్రువే కదా అంటూ ఖర్గే ఎత్తుని చిత్తు చేసే ప్రయత్నం చేశారు షా. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతుల్లో ఉంది అనే డైలాగు మరోసారి పేల్చారు. 70वीं सदी से जो भी आंध्र प्रदेश में शासन करता है, रामनवमी के दिन प्रभु श्री राम को वस्त्र अर्पण करता है. परंतु केसीआर, उन्होंने ये परंपरा तोड़ दी. उनकी पार्टी का चिन्ह गाड़ी है, कार है. कार भद्राचलम तक तो जाती है, प्रभु श्री राम के मंदिर तक नहीं जाती है, क्योंकि वो कार का स्टीयरिंग ओवैसी के हाथ में है, इसलिए वो नहीं जाते हैं. కాంగ్రెస్ 4G బీఆర్ఎస్ 2G అంటూ పొలిటికల్ సెటైర్ లేశారు అమిత్ షా. एक कांग्रेस पार्टी 4G पार्टी है. 4G मतलब जवाहरलाल जी, इंदिरा जी, राजीव जी और अब राहुल गांधी. 4 जनरेशन पार्टी. केसीआर की पार्टी 2G पार्टी है. केसीआर बाद में केटीआर. ఖర్గే అబద్ధాలు చెబుతున్నారంటూ నిప్పులు చెరిగారు. 600 అయినా 150 అయినా బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పటికీ కలవదు అని కుండబద్దలు కొట్టారు బీజేపీ అగ్రనేత. कांग्रेस के अध्यक्ष जी तेलंगाना आए थे. उन्होंने कहा चुनाव के बाद केसीआर और बीजेपी इकट्ठा हो जाएंगे. इस आयु में क्यों झूठ बोलते हो? आपको भी मालूम है केसीआर के साथ ओवैसी बैठे हैं. और मैं बताने आया हूं तेलंगाना की जनता को, भारतीय जनता पार्टी कुछ भी हो जाए, ओवैसी और केसीआर के साथ कभी नहीं जाएगी. केसीआर के खिलाफ हम लड़ेंगे. బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ వెళ్ళగలదా? మజ్లిస్ తో కలిసి ఉండే బీఆర్ఎస్ తో బీజేపీ కలిసి నడవగలదా? ఇలాంటి ప్రశ్నల్ని నేరుగా ప్రజలకేసి సమాధానాలు రాబట్టారు అమిత్ షా. బీఆర్ఎస్ కి బీజేపీ దూరం అనే విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ లు ఒకటే అనే కాంగ్రెస్ చేసే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడం ఒకటైతే, బీఆర్ఎస్ కి తెలంగాణలో ప్రత్యామ్నాయం తామే అనే పాయింట్ ని బలంగా జనంలోకి తీసుకెళ్లారు అమిత్ షా. ఇలా ఒక దెబ్బకు 2 పిట్టలన్నట్లు ఆయన స్ట్రాటజీ కనిపించింది. దీనికి కాంగ్రెస్ ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.